నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్తే, రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. నల్లరేగడి నేలల్లో నిలవ ఉండే తేమను ఉపయోగించుకుని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ మరియు కుసుమ పంటలను విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, పొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. గత 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడటం వల్ల నీరు సమృద్ధిగా ఉంది. ఈ సమయంలో రబీలో సాగు చేసుకునే పంటలలో పప్పుధాన్యపు పంటలైన శనగ, కంది, పెసర, మినుము ముఖ్యమైనవి. మన రాష్ట్రంలో శనగను రబీ పంటగా నల్లరేగడి భూముల్లో అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. దేశవాళీ రకాలైన JG11, JAKI 9218, ICCV 37, JG130, జ్యోతి, ICCV 10, నంద్యాల్ శనగ 1, కాబూలీ రకాలైన KAK 2, పూలే G95311, ICCV 2 రకాలు సాగుకు అనుకూలం. ఎకరానికి దేశవాళీ రకాలైతే 25 నుంచి 30 కిలోలు, కాబూలీ రకాలైతే 45 నుంచి 60 కిలోలు వేసుకోవాలి. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవాలి. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతులో తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. మరియు నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడానికి విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బండిజం లేదా 1 నుంచి 1.5 గ్రాముల విటావాక్స్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కందిని రబీ పంటగా అక్టోబర్ 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎర్ర భూముల్లో, మధ్యస్థ భూముల్లో అయితే 45 లేదా 60 x 10 సెంటీమీటర్లు, నల్లరేగడి భూముల్లో అయితే 75 లేదా 90 x 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. LRG 41, ICPL 85063 అదే లక్ష్మి అంటారు, WRG 27, PRG 158, MRG 1004, WRG 53, RTG 1, WRG 65, TDRG 4, ICPH 2740 రకాలు రబీలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. మొదటగా కిలో విత్తనానికి థైరామ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాముల చొప్పున పట్టించాలి. ఆ తరువాత విత్తుకునే ముందు 200 నుంచి 400 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం చివరి దుక్కులో వేసి విత్తుకోవాలి. పెసర పంటను రబీ కాలంలో అక్టోబర్ నెలంతా విత్తుకోవచ్చు. ఎకరానికి 12 నుంచి 14 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తనాన్ని విత్తే ముందు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పంట తొలి దశలో రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. LBG 460, WGG 37, WGG 2, TM 96-2, MGG 348, MGG 347, MGG 351, WGG 42 రకాలు రబీలో సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం చివరి దిక్కులో వేసి విత్తుకోవాలి. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం వచ్చే 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య,
రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు మనం రైతు నేస్తంలో సంకర వరిలో విత్తనోత్పత్తి గురించి తెలుసుకుందాం. మరి దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ICAR IIRR నుండి ప్రధాన శాస్త్రవేత్త AS హరిప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు సంకర వరి అంటే ఏంటి అసలు? సంకర వరి అనేది మొదటి తరం విత్తనం అండి. దీన్ని 2 వేరువేరు రకాల వరి మొక్కలను సంకరం చేయడం ద్వారా తయారు చేస్తారు. ఈ సంకర వరి ప్రత్యేకత ఏమంటే దీనిలో సంకర తేజం అనే ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. అందువల్ల ఇది మామూలు వరి రకాల కంటే కూడా అధిక దిగుబడినిస్తుంది. అదే దీని ప్రత్యేకత. అంటే ఇప్పుడు వరల్డ్ వైజ్ గా దీన్ని పండిస్తున్నారా? ఎక్కడెక్కడ పండిస్తున్నారు? ప్రపంచంలో ఇది ఎక్కువగా చైనా దేశంలో పండిస్తున్నారండి. చైనా దేశంలో వాళ్ళ వరి విస్తీర్ణంలో సగానికి పైనే సంకర వరి సాగు చేస్తున్నారు. వాళ్ళు అధిక దిగుబడి సాధిస్తున్నారు. చైనా తర్వాత మన దేశం 2వ స్థానంలో ఉంది. మన దేశంలో ఇది దాదాపు 2.8 మిలియన్ హెక్టేర్లలో సాగు చేస్తున్నారు. మన దేశం తర్వాత ఇంకా వియత్నాము, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వీళ్ళన్నిటిలో చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇది వరి ఉత్పత్తిని పెంచడానికి దీన్ని మంచి ప్రత్యామ్నాయంగా వాడుకుంటున్నారు. అంటే మన దగ్గర ఎక్కడెక్కడ చేస్తున్నారు? అంటే మన దగ్గర అంత పాపులారిటీ మన దగ్గర ఇది మెయిన్గా ఉత్తర భారతదేశంలో ఉంది. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఈ సంకర వరి సాగు ఎక్కువగా జరుగుతుందండి. అంటే మన దగ్గర ఇప్పుడు ఈ సంకర వరి ఏదైతే ఉందో దీని అవసరం ఉందంటారా? తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మామూలు వరి రకాల ద్వారా దిగుబడి ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా పెంచలేకపోతున్నాం. ఒక రకమైన స్తబ్దత వచ్చేస్తుంది. అట్లాగే మన దేశ జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం వరి ఉత్పత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకో రకంగా చూస్తే భూమి, శ్రామిక మరియు నీటి లభ్యత బాగా తగ్గిపోతున్నాయి. దాంతో మనము ఉన్న పొలంలోనే ఎక్కువ పండించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సంకర వరి అనేది చాలా మంచి ప్రత్యామ్నాయం. దీన్ని వాడుకుంటే మామూలు వరి రకాల కంటే కూడా కనీసం 20 నుంచి 25% అధిక దిగుబడి సాధిస్తాం. అందువల్ల మనం వరి ఉత్పాదకను పెంచుకోవడానికి మంచి అవకాశం ఉన్న టెక్నాలజీ అండి. ఓకే అండి. ఇప్పుడు ముఖ్యమైన వరి వంగడాలు, సంకర వంగడాలు ఏంటి ఇందులో? ముఖ్యంగా సంకర వరి వంగడాలు మన దేశంలో ఇప్పటికీ 77 సంకర వరి వంగడాలను డెవలప్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 77లో ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చాయి, అట్లాగే ప్రైవేట్ సంస్థల నుంచి కూడా వచ్చాయి. ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన వాటిలో బాగా పాపులర్లో ఉన్నవి KRH2, DRRH2, DRRH3 ఈ 3 బాగా సాగులో ఉన్నాయండి. అట్లాగే ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన వాటిలో PS6444 అని, PHB71 అని, US312 అని ఇవన్నీ బాగా సాగులో ఉన్నాయండి. ఓకే అండి. ఇప్పుడు సంకర వరి వంగడాలు మామూలు వరి కంటే ఎక్కువ దిగుబడినిస్తాయా? ఏ రకంగా ఇవి బెటర్ అంటారు? ఇది నేను ఆల్రెడీ చెప్పే విధంగా ఇది 15 నుంచి 20% ఎక్కువ దిగుబడినిస్తాయి. అందువల్ల దీన్ని పండించుకుంటే మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది మామూలు వరి రకాల కంటే కూడా. ఓకే. అంటే ఇవి మామూలు వరితో పోల్చినప్పుడు ఈ గింజ క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగుంటుందా? మంచి ప్రశ్న వేశారండి. ఇది హైబ్రిడ్ ఎక్కువ ప్రాచుర్యంలోకి రాకపోవడానికి ఇది క్వాలిటీ అనేది ఒక మెయిన్ లిమిటేషన్గా ఉన్నది. మొదటి తరం హైబ్రిడ్స్ అంటే మన సంకర వరి పరిశోధన మన దేశంలో దాదాపు ప్రారంభమయ్యి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 10 సంవత్సరాల్లో వచ్చిన సంకర వరి వంగడాల్లో క్వాలిటీ అనేది అంత బాగా లేకుండా ఉన్నది. దానివల్ల ఇది ఎక్కువ జనాల్లోకి ఒక రకమైన అభిప్రాయం వెళ్ళిపోయింది. సంకర వరి అంటే క్వాలిటీ బాగుండదు అన్న
అభిప్రాయం ఉన్నది. కాకపోతే ఇప్పుడు రెండో తరం సంకర వరి వంగడాలు చాలా వచ్చాయండి. వాటిలో అన్ని క్వాలిటీకి సంబంధించిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి మనకు క్వాలిటీకి తగిన సంకర వరి వంగడాలని మనము విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు లభ్యతలో ఉన్న సంకర వరి వంగడాలు క్వాలిటీ విషయంలో చాలా బాగున్నాయి. వీటిని మామూలు వరి రకాలలాగానే తీసుకోవచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు రైస్ వండినప్పుడు ఎలా ఉంటుంది ఇది మామూలుతో వండినప్పుడు ఇది మామూలు వరి రకం లాగానే ఉంటుంది. ఇప్పుడు మనం మామూలు వరి రకం వండుకొని తింటే మనకు ఎట్లా ఉంటుందో అట్లాగే ఇది కూడా మామూలు అట్లాగనే ఉంటుందండి. ఇప్పుడు డిఫరెన్స్ తేడా ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు విత్తనాల ధర ఎలా ఉంటుంది? మామూలు వరికి దీనికి తేడా ఏముంటుంది? విత్తనాల ధర ఇది సంకరం చేయడం వల్ల ఉత్పత్తి చేస్తారండి. అందువల్ల దీని ధర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కేజీకి సుమారుగా 250 రూపాయలు నుంచి 300 రూపాయల వరకు కేజీ విత్తనం ఉంటుంది. అదే మామూలు వరి వంగడం తీసుకుంటే మీరు 20 నుంచి 25 రూపాయలు కేజీకి తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 10 రెట్లు ఎక్కువ ధర వెచ్చించాల్సి ఉంటుంది సంకర వరి విత్తనాన్ని సాగు చేయాలంటే. కాకపోతే ఇక్కడ ఒక సౌలభ్యం ఏంటంటే సంకర వరి సాగు చేసేటప్పుడు విత్తనం మనం బాగా తగ్గించి వాడుకోవచ్చు. ఇప్పుడు మామూలు వరి రకాలు ఎకరాకి మనము 20 కేజీల వరకు వాడుతున్నాం. ఈ సంకర వరి వచ్చేటప్పటికి దానిలో 3వ వంతు అంటే 6 కిలోల విత్తనంతోనే మనము ఎకరాన్ని నాటుకోవచ్చు. ఇట్లా విత్తన ఖరీదు ఎక్కువ ఉన్న వల్ల విత్తనం దాన్ని తగ్గించుకొని ఎకరాకు 6 కిలోలతోనే మనము దాన్ని ఒక ఎకరాకు నాటుకోవచ్చు. కానీ ఇట్లా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే విత్తనం 6 కిలోలతోనే ఎకరాకు చేయాలన్నప్పుడు మనం నారు మంచిగా పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి? నర్సరీని పలుచగా పోసుకోవాలి. ఒక చదరపు మీటర్కి 20 నుంచి 30 గ్రాముల విత్తనం మట్టుకు వేసుకునేటట్టు చూసుకుంటే మీకు అది బాగా పెరుగుదల వచ్చి సీడ్లింగ్స్ బాగా ఉంటాయి. అట్లాగే మీరు పొలంలో నాట్లు వేసేటప్పుడు ఒక్క కుదురుకి ఒక్క పిలక వేయాలి. ఎందుకంటే మనం తక్కువ విత్తనాన్ని వాడుతున్నాం కాబట్టి మామూలు వరి రకాల్లో ఒక కుదురుకు 2-3 పిలకలు పెట్టేస్తారు. ఇక్కడ సంకర వరి నాట్లు వేసుకునేటప్పుడు ఒక్క కుదురుకు ఒక్క పిలకే పెట్టుకుంటే మనకు తక్కువ విత్తనంతో ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు విత్తనాలు అంటే సంకర వరి సాగు చేసుకునేటప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? సంకర వరికి యాజమాన్య పద్ధతులు మామూలు వరి రకం పద్ధతులు చాలా వరకు ఒకటేనండి, ఎటువంటి తేడా లేదు. కానీ తేడా నేను ఆల్రెడీ చెప్పినలాగా విత్తన రేట్లో మట్టుకే తేడా వస్తుంది. సంకర వరిలో తక్కువ విత్తనాన్ని వాడతాము, మామూలు వరిలో ఎక్కువ విత్తనాన్ని వాడతాం. సంకర వరిలో 3వ వంతు విత్తనంతోనే మనం ఒక ఎకరాన్ని కవర్ చేసుకుంటాము, మామూలు వరిలో ఎక్కువ వాడతాం. అది ఒకటే డిఫరెన్స్. అది తప్పితే మిగిలినవన్నీ యాజమాన్య పద్ధతులు, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, అవసరాన్ని బట్టి వ్యాధులను బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏం ప్రత్యేకంగా మనం ఎటువంటి శ్రద్ధ అంటే యాజమాన్య పద్ధతులు అవలంబించవలసిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సంకర వరిలో ఎక్కువగా పురుగుల మందులు, ఎరువులు కూడా మిగతా వరితో పోలిస్తే అంత అవసరం లేదు అంటున్నారు. అంటే ఎక్కువగా వ్యాధులు రావా ఈ పంటకి? అట్లా ఏం లేదండి. సంకర వరిలో కూడా మామూలు వరి రకాల్లో వచ్చే వ్యాధులు, కీటకాలు దీంట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు పొలాన్ని పరిశీలించి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సంకర వరిలో స్వతహాగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుందంట అన్న మాట చెప్పలేము. ఏదన్నా ఒక సంకర వంగడం ప్రత్యేకంగా దానిలో వ్యాధి నిరోధక శక్తి ఉన్నట్లయితే ముందుగానే చెప్తారు, అది విత్తనం ఇచ్చేటప్పుడు చెప్తారు. అప్పుడు ఆ వ్యాధి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. ఇంకో రకంగా ఆలోచిస్తే మామూలు వరి రకాలలాగానే మనం మేనేజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, మనం దీని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి? మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్, ఇప్పుడు ఈ సంకర జాతి విత్తనాలు మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఓకే, ఇప్పుడు మేడం చెప్పండి వింటున్నారు. మేము ఈ సంకర జాతి విత్తనాలు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? మరి ఇప్పుడు ఈ సంకర జాతి విత్తనాలు మాకు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి?
మేము ఒకవేళ ఇప్పుడు నారు వేయొచ్చునా, ఇప్పుడు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నారు వేసుకోవచ్చు? ఓకే, దాని గురించి మాకు క్వాలిటీగా చెప్పగలరండి. రైట్. నమస్కారం అండి. ఇది సంకర వరి మాతు రకాలని మీరు ఏ ఏ సంస్థలు ఆ సంకర వరి వంగడాలను అభివృద్ధి చేశాయో ఆ సంస్థల నుంచే తీసుకోవాలి. పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు కానివ్వండి, నేరుగా వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. మీరు ఇంకొక మధ్యవర్తుల ద్వారా తీసుకున్నారనుకోండి, విత్తన స్వచ్ఛతలో ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టమవుతుంది. ఎవరైతే ఏ కంపెనీ అయితే ఏ ఇన్స్టిట్యూట్ అయితే డెవలప్ చేసిందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మీకు విత్తన స్వచ్ఛతలో గ్యారెంటీ ఉంటుంది. తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడిగారండి. కామారెడ్డికి దగ్గరలో విత్తనం ఇలాంటి సంకర జాతి విత్తనం ఎక్కడ దొరుకుతుంది? మీకు మాత రకాలు కావాలా, సంకర జాతి సాగుకి హైబ్రిడ్ విత్తనం కావాలండి? మీకు దీంట్లో రెండు ఉన్నాయి. మీరు సంకర వరి సాగు చేసుకోవాలంటే హైబ్రిడ్ విత్తనం కావాలి మీకు. అట్లా కాకుండా విత్తనోత్పత్తి చేయాలంటే మీకు మాతృ రకాలు కావాలి. మీకు ఏది కావాలి రెండిట్లో? విత్తనోత్పత్తి కోసం కావాలండి. విత్తనోత్పత్తి అంటే మీకు మాతృ రకాలు కావాలండి, పేరెంటల్ లైన్స్. ఈ పేరెంటల్ లైన్స్ నేను ఆల్రెడీ చెప్పినలాగా మీరు ఏ సంస్థ అయితే హైబ్రిడ్ని డెవలప్ చేసిందో ఆ సంస్థ నుంచే తీసుకుంటే మీకు క్వాలిటీగా. ఇప్పుడు నారు ఎప్పుడు పోసుకోవచ్చు? ఈ నెలలో పోయొచ్చా, నెక్స్ట్ మంత్ లో పోయొచ్చా? అదొకటి. ఇది మంచి ప్రశ్న అడిగారు. ఇది విత్తన ఉత్పత్తి మామూలుగా రబీ సీజన్లో చేస్తామండి. రబీ సీజన్ అంటే మీరు డిసెంబర్ ఫస్ట్ వీక్లో మీరు సోయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో సోయింగ్ చేసుకొని మీరు ఇది రబీకి అనువైన కార్యక్రమము రబీలో చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఓకే అండి, అసలు ఈ సంకర వరి ఏదైతే ఉందో ఎప్పుడు సాగు చేసుకోవాలి? ఏ సీజన్ కరెక్ట్? ఎప్పుడైనా వేసుకోవాలి? సంకర వరి సాగు మెయిన్గా ఖరీఫ్లో చేసుకోవాలండి. ఖరీఫ్లో చేసుకోవాలంటే జూన్ మొదటి వారంలో మనము నాట్లు వేసుకోవాలి. విత్తనాలు నర్సరీ చేసుకోవాలి. తర్వాత అవి 20 నుంచి 25 రోజుల వయసు ఉన్నప్పుడు మనము పొలంలో నాట్లు వేసుకొని పండించుకోవచ్చు అండి. ఓకే, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి దీనికి? ఎక్కువగా నీళ్ళు అవసరం అవుతాయా? ఎలా ఉండాలి? ఇప్పటి వరకు సంకర వరి సాగు బాగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లోనే పండించమని మేము రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎటువంటి ఎద్దడిని తట్టుకోలేవు కాబట్టి నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లోనే పండించుకుంటే దీని ప్రయోజనాన్ని పొందవచ్చు అండి. ఓకే, ఎప్పుడు పంట చేతికి వస్తుంది? మామూలు వరితో పోలిస్తే ఇది అంతే ఉంటుందా? ఇది పంట వ్యవధిని బట్టి మామూలు వరి రకాలలాగానే అర్లీ రకాలు, మిడ్ అర్లీ రకాలు, మీడియం రకాలు పంట వ్యాధిని బట్టి కొన్ని 120 రోజుల్లోనే పంటకు వస్తాయి, కొన్ని 130 రోజుల్లో వస్తాయి, కొన్ని 140 రోజుల్లో పంటకు వస్తాయండి. అది పంట వ్యవధిని బట్టి ఆ రకము ఎంత వ్యవధి ఉంది దాన్ని బట్టి మనకు పంట కోతకు వస్తుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? ప్రభాకర్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుంచి మాట్లాడుతున్నా మేడం. మీ ప్రశ్న ఏంటో అడగండి. ఏం లేదండి, ఇది బాస్మతి వరి కొత్త వంగడాలు ఏమైనా వచ్చినాయేమో అని అడగదామని అనుకున్నా మేడం. ఓకే, నమస్కారం అండి. నమస్తే సార్. ఇది బాస్మతి పైన పరిశోధనలు మెయిన్గా ఉత్తర భారతదేశంలో భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీలో జరుగుతున్నాయండి. అక్కడ నుంచి పూసా బాస్మతి 6 అని ఒక వంగడం వచ్చింది. పూసా బాస్మతి 6 అది అక్కడ నుంచి వచ్చిన కొత్త వంగడం అండి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాస్మతి రకాలు అటువంటి ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అటువంటి ప్రాంతాల్లో పండించినప్పుడే మనకు బసుమతి రకాలు దేనికి పాపులర్ అంటే ఒక రకమైన సువాసన వస్తాయి వండినప్పుడు. అది అటువంటి చల్లని వాతావరణంలో గింజ మెచ్చురైనప్పుడే మీకు ఆ వాసన వస్తుంది. అదే బసుమతి వెరైటీ తెచ్చి మనం ఇక్కడ మన ప్రాంతాల్లో అనంతపూరు లేకపోతే మన ప్రాంతాల్లో పండించుకుంటే అది గింజ మెచ్యూర్ అయ్యేటప్పుడు మన దగ్గర ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు మన దగ్గర అటువంటి క్వాలిటీ రాదండి.
అటువంటి క్వాలిటీ బాస్మతిలో రావాలంటే మనం అక్కడే పండిస్తే మనకు ఆ క్వాలిటీ వస్తుంది. మీరు అక్కడి నుంచి సీడ్ తెచ్చుకుని మీ దగ్గరే వేసినా కూడా క్వాలిటీ కొద్దిగా మారేదానికి అవకాశం ఉంది. రైట్ అండి, ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు బలరామ్ అండి. బలరాం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నగరకల్ అండి, సూర్యాపేట జిల్లా. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే అండి. సార్ మేము ఇప్పుడు సంక్రాంతి ఈ నెలలో స్టార్ట్ చేయొచ్చండి? ఈ నెల అంటే ఇప్పుడు అక్టోబర్లో ఉన్నామండి మనము. అవును సార్. వీలైనంత వరకు ఇది మీరు నవంబర్ లాస్ట్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇది సంకర వరి మీరు అనేది విత్తనోత్పత్తికేనా? అవును సార్. విత్తనోత్పత్తి కంటే మెయిన్గా మనకు పంట పూతకు వచ్చే సమయంలో మనకి ఎటువంటి వర్షాలు కానీ అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి. అది మీరు నవంబర్ లాస్ట్లో కానీ డిసెంబర్ ఫస్ట్లో కానీ వేసుకుంటే మీకు పూత అనేది ఫిబ్రవరి ఎండ్కి మార్చి మధ్యలో వస్తుంది. అప్పటికి వాతావరణం బాగుంటుంది. ధన్యవాదాలండి. రైట్. ఇప్పుడు సంకర వరి వేసినప్పుడు ఆ నేల ఏమైనా క్షీరం పోతుందా, సారం? అట్లేం లేదండి. అట్లాంటి ఒక రకమైన అభిప్రాయం అది కూడా ఉంది. ఎందుకని ఈ సంకర వరి అనేది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, దాంతో నేల సారాన్ని అంతా పీల్చేసుకొని దిగుబడి తగ్గిపోతుంది అన్న ఒక రకమైన అభిప్రాయం ఇంతకుముందు ఉండేది. కానీ మా పరిశోధనలో తేలింది ఏంటంటే అట్లా ఏమీ నేలకు ఎటువంటి నష్టం కానీ సమస్య కానీ ఉండదు. సంకర వరి మామూలు వరి రకాలలాగానే నేలకు సెట్ అవుతుంది, ఎటువంటి సమస్య ఉండదండి. అంటే కంటిన్యూగా అదే పంటను వేసుకున్నా కూడా ఎలాంటి సమస్య ఉండదండి? ఎటువంటి సమస్య ఉండదండి. ఓకే. ఇప్పుడు విత్తనాలు ఈ దిగుబడి నుంచి వచ్చిన పంట ఏదైతే ఉందో వాటిని విత్తనాలుగా వాడుకోవచ్చా? ఇది ఒక మంచి ప్రశ్న అడిగారు మీరు. సంకర వరి అనేది నేను ఆల్రెడీ చెప్పినలాగా ఇది మొదటి తరం విత్తనం. దీన్ని మనము మళ్ళీ సంకర వరి సాగు నుంచి వచ్చిన దాన్ని విత్తనంగా వాడలేము, ఎందుకంటే జన్యుపరంగా ఇది రెండో తరానికి చెందుతుంది. ఇది రెండు వేర్వేరు మొక్కల్ని సంకరం చేయడం వల్ల వచ్చిన మొదటి తరం విత్తనాన్ని మనం సాగు చేసినప్పుడు మనకు మంచి దిగుబడి వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన విత్తనాన్ని రెండో తరం విత్తనాన్ని తీసుకున్నప్పుడు అది జన్యుపరంగా రకరకాలుగా సెగ్రిగేట్ అవుతుంది. సెగ్రిగేట్ అయినప్పుడు మనకు పొలము దిగుబడి రాకపోగా ఒక మిక్చర్ లాగా ఉంటుంది, రకరకాల మొక్కలు ఉంటాయి. అట్లా ఎప్పుడు కూడా సంకర వరి టెక్నాలజీలో సీడ్ సాగు నుంచి వచ్చిన విత్తనాన్ని వాడకూడదు. ఎప్పుడు ప్రతిసారి విత్తనాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది, కొనుక్కొని సాగు చేయవలసి ఉంటుంది. ఓకే. ఇప్పుడు సాంబా మసూరి గింజ ఏదైతే ఉందో ఇది చాలా నాణ్యత, చాలా ఫేమస్. దీన్ని పోలిన సంకర వరిలో వంగడాలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అండి. ఇది సంకర వరి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలోకి రాలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మీరు చెప్పినలాగా మన దగ్గర సన్న గింజ రకాలు సాంబా మసూరి చాలా పాపులర్ వెరైటీ. అటువంటి వరి రకాలే సాగులో ఉన్నాయి. ఇటువంటి వరి రకాలాగా సంకర వరి వంగడాలు లేకుండా ఉన్నాయి, మొదటి తరంలో లేకుండా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా పరిశోధనా సంస్థలు, ముఖ్యంగా మా హైదరాబాద్లోని వరి పరిశోధనా సంచాలనాలయము చాలా కృషి చేసి మొట్టమొదటిసారిగా 2009వ సంవత్సరంలో సాంబా మసూరి గింజ నాణ్యతను కలిగిన సంకర వరి వంగడాన్ని అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. దాని పేరు DRRH3. ఇది 2009లో విడుదల చేయడం జరిగింది. ఇది ఒక 5 రాష్ట్రాలకి అనుగుణమైన రకంగా నిర్ధారించబడింది. అందులో మన రాష్ట్రం కూడా ఒకటి. అప్పట్లో ఇది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి ఇది రికమెండ్ చేయడం జరిగింది. అట్లాగే అది మొదటి సంకర వరి వంగడం సాంబా మసూరి గింజని పోలింది. ఇప్పుడు మిగిలిన సంస్థలు కూడా తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూరు వాళ్ళు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళకి కర్ణాటక మాండ్యాలో ఒక స్టేషన్ ఉంది. వాళ్ళు లేటెస్ట్గా పోయిన సంవత్సరమే KRH4 అని ఒక హైబ్రిడ్ని డెవలప్ చేశారు. ఈ హైబ్రిడ్ కూడా గింజ నాణ్యత సాంబా మసూరి లాగానే ఉంది, దిగుబడి చాలా బాగుంది. ఇవి 3 పబ్లిక్ సెక్టర్ సంస్థల నుంచి వచ్చాయి. అట్లాగే ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ నుంచి కూడా కొన్ని హైబ్రిడ్స్ వచ్చాయి.
మంచి గింజ నాణ్యత సాంబామసిన్ పోలినవి దాదాపు 6 నుంచి 7 సంకర వరి వంగడాలు ఈ గింజ నాణ్యతలో ఇప్పుడు లభ్యతలో ఉన్నాయి. వీటితో మేము ఆశిస్తున్నది ఏమిటంటే మన దక్షిణ భారతదేశంలో కూడా ఈ సంకర వరి సాగు ఈ రాబోయే కాలంలో పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు సంకర వరి విత్తనాలు ఎలా ఉత్పత్తి చేస్తారు? అసలు ఎవరికి వాళ్ళు విత్తనాలు ఉత్పత్తి చేసుకోవచ్చా? ఇది సంకర వరి విత్తనాలు ఉత్పత్తి చేయడానికి ఒక మాతృ రకాలు ఉన్నాయండి. మాతృ రకాలు విత్తనాన్ని తీసుకొని ఇది ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు సంకర వరి విత్తనాన్ని చేయకపోవడమే మంచిది. ఇది చాలా నైపుణ్యంతో కూడిన కార్యక్రమం. దీనిలో 3 రకాలైన మాతృ రకాలు ఉంటాయి. వాటిని మళ్ళీ పూత సమన్వయం చేసుకోవాలి, రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని పరిగణలో తీసుకొని నేరుగా విత్తన ఉత్పత్తి చేపట్టడం కంటే ఏదైనా విత్తన ఏజెన్సీ ద్వారా చేపడితే వాళ్ళ టెక్నికల్ హెల్ప్ ఉంటుంది. రైతులు వాళ్ళ ఎఫర్ట్ కూడా జోడించి బాగా పండించుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు విత్తనాలు ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన సీజన్, ప్రాంతం ఏంటి? ఇది విత్తనాలను ఉత్పత్తి చేయడానికి మెయిన్గా రబీ సీజన్ చాలా అనుకూలం అండి. ఎందుకు రబీ సీజన్ అనుకూలం, ఖరీఫ్ కాదంటే రబీలో పంట పూతకు వచ్చినప్పుడు వానలు ఉండవు. అదే ఖరీఫ్లో అయితే పంట పూత దశలో బాగా వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు మనకు సీడ్ సెట్ కాదు. సీడ్ సెట్ కాకుండా ఖరీఫ్ సీజన్లో విత్తన ఉత్పత్తి చేసినట్లయితే చాలా వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా రబీలో చేస్తేనే మనకు మంచిది. రబీలో చేసినప్పుడు పూత దశలో మనకు ఎండ బాగున్నప్పుడు పువ్వు ఇచ్చుకుంటుంది. పువ్వు ఇచ్చుకొని పరాగరేణులు బాగా వ్యాప్తి చెందుతాయి. వ్యాప్తి చెంది మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మన దేశం మొత్తానికి కావాల్సిన సంకర వరి విత్తనాలు విత్తన ఉత్పత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలోని 2 జిల్లాల నుంచే జరుగుతుంది, కరీంనగర్, వరంగల్. 90% పైన విత్తనోత్పత్తి ఈ 2 జిల్లాల నుంచే జరుగుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఇది ఇంకా నిజామాబాద్, ఖమ్మము, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కూడా వ్యాపిస్తుంది. దీంతో మన ఇక్కడ విత్తనం ఉత్పత్తి అయిన విత్తనము ఖరీఫ్లో సాగు కోసము నార్త్ ఇండియాకి పంపిస్తున్నారండి. తర్వాత మీరు సంకర వరి విత్తనోత్పత్తి గురించి అడిగారు. సంకర వరి విత్తనోత్పత్తిలో మనకు 3 మాతృ రకాలు ఉన్నాయండి. దాని గురించి కొంచెం చెప్తాను. 3 మాతృ రకాలు ఏంటంటే, ఒకటి వచ్చేసి పుంసత్వం లేని రకం, దాన్ని తల్లి మొక్క లేదా విత్తనం మొక్క లేదా ఏలేని అంటారు. ఇది ఏంటంటే ఇది దీంట్లో స్వతహాగా విత్తనము ఏర్పడదు. దీన్ని ఎట్లా గుర్తించాలంటే, ఇది కంకి పొట్టాకు అడుగు భాగంలో కొంచెం అట్లా ఉండిపోతుంది. తర్వాత పరాగ కోశాలు తెల్లగా వివర్ణమై కలర్ లేకుండా తెల్లగా ముడుచుకుపోయినట్లుంటాయి. ఇది మొదటి రకం. తర్వాత రెండోది వచ్చేసి మెయింటైనర్ రకం అంటారు. నేను చెప్పినలాగా తల్లి మొక్క అనేది దాన్ని మెయింటైన్ చేయడానికి ఈ మెయింటైనర్ రకం కావాలి. మనం తల్లి మొక్కను మెయింటైనర్ రకంతో క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చే విత్తనం తల్లి మొక్క విత్తనం మనం ఏర్పరచుకోవచ్చు. ఇట్లా ఏర్పడిన తల్లి మొక్క విత్తనాన్ని ఇంకో 3వ రకమైన మాతృ రకం ఏంటంటే ఫలదీకరణ మొక్క. ఫలదీకరణ మొక్క అనేది రిస్టోరర్ లైన్ అంటారు. ఇది తల్లి మొక్కను ఫలదీకరణ మొక్కతో మనం సంపర్కం చేసినప్పుడు మనకు వచ్చే విత్తనమే సంకర వరి విత్తనం. మనం రైతులకు ఏదైతే సాగు కోసం సంకర వరి సాగు ఇస్తున్నామో అది ఎట్లా వచ్చిందంటే, తల్లి మొక్కను ఫలదీకరణ మొక్కతో మనం సంకరం చేయడం వల్ల మనకు వచ్చిన విత్తనం సంకర వరి విత్తనం అని అది రైతులకి సాగు చేసుకోవడానికి ఇస్తున్నామండి. తర్వాత దీంట్లో ఇది నేను చెప్పినలాగా 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో తల్లి మొక్కను మెయింటైనర్ మొక్కతో క్రాస్ చేసి తల్లి మొక్క విత్తనాన్ని ఏర్పరుస్తారు. రెండో దశలో ఇట్లా ఏర్పడిన తల్లి మొక్క విత్తనాన్ని ఫలదీకరణ మొక్కతో సంపర్కం చేసి సంకర వరి విత్తనాన్ని సాగు చేస్తారండి. ఇట్లా 2 దశల్లో సంకర వరి విత్తనాన్ని ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఓకే సార్, మాట్లాడదాం. కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఓకే, అంటే మీరు వరిలో అడుగుతున్నారా? ఓకే, రబీ సీజన్లో
రబీ సీజన్లో అంటే ఇప్పుడు బాగా పాపులర్ ఉన్నది MTU 1010 ఉందండి. తర్వాత ఇప్పుడు కొత్తగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు RNR 15048 డెవలప్ చేశారు. మీరు ఏ పంట వేసుకున్నా కూడా రబీలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పంట కాలము 120 రోజుల్లో వచ్చే రకాలనే మీరు తీసుకోవాలండి. 120 రోజుల్లో పంటకు వచ్చే రకాలనే మీరు రబీలో వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటే మీకు పంట అది కోతకు వచ్చే దశలో గింజ ఏర్పడే దశలో ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యి అది కొద్దిగా మీకు దిగుబడి తగ్గిపోతుంది. ఓకే సార్, మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఇందులో మాతృ రకాలు అని మీరు ఇందాక చెప్పారు, వీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలి? మాతృ రకాలని ఏ సంస్థ అయితే ఆ సంకరవరిని అభివృద్ధి చేసిందో ఆ సంస్థ నుంచే తీసుకుంటే మీకు విత్తన స్వచ్ఛత అనేది గ్యారెంటీ ఉంటుంది. అట్లా కాకుండా 3 వ్యక్తి నుంచి తీసుకుంటే విత్తన ప్యూరిటీ స్వచ్ఛత కొద్దిగా సమస్యాత్మకం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మామూలు వరితో పోలిస్తే ఈ వరి వేసుకోవడానికి మనకి ఖర్చు ఏమైనా ఎక్కువగా వస్తుందా? విత్తనాలు కావచ్చు, విత్తనాల ధరలు ఎక్కువగా ఉంటాయని మీరు ఇందాక చెప్పారు. సో ఖర్చు ఏమైనా ఎక్కువ వస్తుందా ఈ పంట సాగు చేసుకునేటప్పుడు? ఏది విత్తనోత్పత్తి మీరు అనేది? విత్తనోత్పత్తి డెఫినెట్గా ఖర్చుతో కూడిన కార్యక్రమం అండి. ప్రారంభంలో విత్తనం మీరు మెయిన్గా సంస్థ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ తీసుకుంటారు. తర్వాత దీనిలో చాలా నైపుణ్యమైన ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. మామూలు వరి రకాల్లో ఏంటంటే మీరు ఒకసారి నర్సరీ వేసి తర్వాత నాట్లు వేసిన తర్వాత అంత మళ్ళీ మామూలు యాజమాన్య పద్ధతులు చేసుకుంటూ వెళ్తే మనకు దిగుబడి ఆశించవచ్చు. కాకపోతే విత్తనోత్పత్తి చేసినప్పుడు మనము చాలా ఆపరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ఆపరేషన్ని చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీనిలో మీరు ఆల్రెడీ చెప్పినలాగా మాతృ రకాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి, తీసుకున్నది స్వచ్ఛమైన సీడ్ మనం అది తీసుకున్నాం అనుకోండి. తర్వాత ఈ మాతృ రకాలు ఎట్లా ఉంటాయంటే వేరువేరు దశల్లో అవి పంటకు వస్తాయి. మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవి వేర్వేరు వ్యవధుల్లో ఉంటే కూడా పూత ఒకటేసారి రావాలి. ఎందుకంటే మనము విత్తన ఉత్పత్తి కార్యక్రమం చేపడుతున్నాం. విత్తన ఉత్పత్తి ఎప్పుడవుద్దంటే తల్లి మొక్క ఫలదీకరణ మొక్క 2 ఒకటేసారి పూతకు రావాలి. అట్లా రావాలంటే ఉదాహరణకి రెండింటి మధ్య ఎడమ ఒక 10 రోజులు ఉందనుకోండి. 10 రోజులు ఉన్నప్పుడు నారు వేసుకునేటప్పుడే మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని నారుని దానికి అనుగుణంగా ఏదైతే 10 రోజులు లేట్గా వస్తుందో దాన్ని ముందుగా వేసుకోవాలి. ఏదైతే అర్లీగా ఉందో దాన్ని లేట్గా వేసుకోవాలి. ఇట్లా నారు వేసుకునేటప్పుడే మనము దీన్ని ప్లాన్ చేసుకొని నారు వేసుకోవాలి. నారు వేసుకున్నప్పుడే మనకు పూత దశలో పూత సమన్వయం వస్తుంది. ఈ రెండు వేర్వేరు డ్యూరేషన్స్ ఉన్నా కూడా ఇట్లా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు పూత సమన్వయం వస్తుంది. అట్లా కాకుండా 2 ఒకటేసారి వేసామనుకోండి మనకు పూత ఒకసారి రాదు, మనం మొత్తం విత్తనోత్పత్తి ప్రాబ్లం అవుతుంది. ఇది పూత సమన్వయం చేయడానికి నారు వేసేటప్పుడే మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తల్లి మొక్క ఎంత పంట వ్యవధి ఉంది, ఫలదీకరణ మొక్క ఎంత వ్యవధి ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నారు వేసుకునేటప్పుడే ప్లాన్ చేసుకున్న తర్వాత ఇది పూత సమన్వయం చేసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే ఇది వరి మొక్కల్లో కేలీలు అంటారు. కేలీలు అంటే విత్తన ఉత్పత్తి క్షేత్రాల్లో ఇతర రకాల వరి మొక్కలను ఏరివేయడం, అంటే దీన్ని కేలీలు ఏరివేయడం అంటారు. కేలీలు ఎక్కడి నుంచి వస్తాయి? కేలీలు మామూలుగా ఎట్లా వస్తాయంటే అదే పొలంలో అంతకు ముందర ఏదన్నా వరి పండించి ఉన్నట్లయితే ఆ గింజలు పంట హార్వెస్ట్ అయినప్పుడు కొన్ని పొలాల్లో పడి అవి తల్లి మొక్క ఫలదీకరణ మొక్కలతో పాటు వచ్చేస్తుంటాయి. వాటిని తీసేయాలి. వాటిని తీయడం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే వాటిని అట్లే వదిలేసామనుకోండి పొలంలో, అవి కూడా పూత దశలో అవి పరాగర కోశాలను ఇచ్చి సీడ్ ప్యూరిటీ బాగా దెబ్బతింటుంది.
కాబట్టి కేలీలను తీయడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం విత్తనోత్పత్తి కార్యక్రమంలో. ఈ కేలీలను ఎప్పుడు తీయాలనేది అది కూడా ఒక ప్రశ్న ఉంది. ఇది పంటను రైతు ప్రతి దశలో పరిశీలిస్తూ ఉండాలి. ప్రతి దశలో పరిశీలిస్తుండి ఎప్పటికప్పుడు కేలీలను ఏర్వేస్తూ ఉండాలి. ముఖ్యంగా 3 దశల్లో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మరవకూడదు. ఆ 3 దశలు ఏంటంటే, ఒకటి దుబ్బు దశ, అంటే మ్యాక్సిమం టిల్లరింగ్ స్టేజ్ అంటారు. ఆ దశలో మీరు ప్రతి దశలో చూస్తుండాలి. ఒకవేళ మీకు ఏదన్నా కారణం వల్ల వీలు కాలేదనుకోండి, ఫస్ట్ దుబ్బు దశలో కంపల్సరీగా గుర్తించి తీసేయాలి. రెండవది పూత దశలో కూడా కంప్లీట్గా బాగా చూసి తీసేయాల్సి ఉంటుంది. మూడో దశ వచ్చేసి పంట కోతకు ముందు అంతా రెడీ అయింది, కోయాలని ప్లాన్ చేసినప్పుడు కోతకు ముందు కేలీలన్నీ ఏరివేయాలి. ఇట్లా 3 దశల్లో చేయాలి. కానీ ఇంకా మీకు విత్తన స్వచ్ఛత కావాలంటే మీరు ప్రతి పొలంతో పాటు ప్రతి 2 రోజులకు 1 రోజుకు వెళ్ళి చూసుకుంటూ తీసేస్తూ పోతే మీకు విత్తన స్వచ్ఛత అనేది ఉంటుంది. కాలర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, అండి నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? శ్రీనండి. శ్రీను గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్ ఉన్నారు. ఈ రవి విత్తనాలు వదిస్తున్నాలండి. ఓకే, మా ప్రశ్న రవి సాగు శంకర జాతి విత్తనాలండి. వరిలో సంకర జాతి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారా? ఓకే, మీకు సంకరజాతి సాగుకు విత్తనాలు కావాలా లేకపోతే విత్తన ఉత్పత్తికి విత్తనాలు కావాలండి? అంటే మీరు వరి సాగుకు సంకర వరి విత్తనాలు కావాలంటే ఇప్పుడు ఇది చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు వాళ్ళే అమ్ముతున్నారండి విత్తనాలు. ఎట్లండి? అంటే ప్రతి దగ్గర మీకు సీడ్ డీలర్స్ ఉంటారు కదా, సీడ్ డీలర్స్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుందండి, కొనుక్కోవాల్సి ఉంటుంది. విత్తన డీలర్స్ నుంచి హైబ్రిడ్ విత్తనాలు వాళ్ళ దగ్గర మీ ఏరియాకి తరగపోయే విత్తనాలు ప్రైవేట్ కంపెనీలు లభ్యతలో పెడతారు. మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు తల్లి మొక్కలలో పొట్టాకును కత్తిరించాలి అంటుంటారు కదా, ఎందుకు కత్తిరించాలి? ఇది ఒక ముఖ్యమైన ఆపరేషన్ అండి. ఈ పొట్టాకు అనేది ఈ తల్లి మొక్క పొట్టాకుని ఎందుకు కత్తిరించాలంటే, తల్లి మొక్కలు పూత సమయంలో మగ మొక్కల నుంచి పళదికన్న మొక్కల నుంచి పరాగ కోశాల నుంచి పరాగ రేణువులు బయటకు వచ్చి తల్లి మొక్కల పైన పడినప్పుడు మనకు విత్తనాలు ఏర్పడతాయి. అట్లా పడాలంటే ఈ తల్లి మొక్కల్లో పొట్టాకును మనము కొంత కత్తిరించినట్లయితే మనకు పరాగ కోశాల వ్యాప్తి అనేది కొద్దిగా సులభంగా జరుగుతుంది. దానికోసము మనము పొట్టాకు మొత్తం ఆకును కత్తిరించవలసి ఉంటుంది. ఇది కత్తిరించాలంటే కూడా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అది ఎప్పుడు కత్తిరించాలి, ఏ దశలో కత్తిరించాలనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది పూత అప్పుడు స్టార్ట్ అయింది, పూత దశ స్టార్ట్ అయింది, 5 నుంచి 10% మొక్కలు పూత దశలోకి వచ్చాయి అన్నప్పుడు ఈ పొట్టాకును జాగ్రత్తగా 2-3 ఆకును కంకికి ఎటువంటి దెబ్బ తగలకుండా కట్ చేయాలండి. తర్వాత ఇది కట్ చేసేటప్పుడు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో పొలంలో ఏదన్నా వ్యాధులు ఉన్నట్లయితే, ఎండాకు తెగులు కానీ అగ్గి తెగులు కానీ అటువంటి వ్యాధులు ఏదన్నా ఉన్నాయని డౌట్ అనిపిస్తే దీన్ని కట్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇట్లా కట్ చేసినప్పుడు ఆ భాగాల నుంచి ఈ వ్యాధులు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కట్ చేయకపోవడం ఉత్తమం. మామూలుగా అయితే ఈ టైంలో కట్ చేసుకుంటే మనకు సీడ్ ఎక్కువ సెట్ అయ్యేదానికి అవకాశాన్ని మనం కల్పిస్తున్నాము. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు కుమార్ అండి, సంగారెడ్డి. కుమార్ గారు సంగారెడ్డి నుంచి. హలో. అవునండి, సంగారెడ్డి నుంచి. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హరిప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ సంకర రకాల వరిలో దిగుబడి ఎందుకు ఎక్కువ వస్తుందండి? ఎంత ఎక్కువ వస్తుంది ఎకరాకి? ఇది సంకర వరిలో 15 నుంచి 20% ఎక్కువ దిగుబడి వస్తుందండి. రైట్. ఇది
ఎందుకు దిగుబడి వస్తుందంటే ఇది సంకరవరి విత్తనం అనేది మనం రెండు వేరువేరు రకాల వరి మొక్కలను సంకరం చేయడం వల్ల మనము ఈ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఈ సంకరం చేయడం వల్ల ఆ వచ్చిన విత్తనంలో సంకర తేజం అనేది ఒక ప్రత్యేకమైన జన్యు గుణం ఉంటుంది. ఆ జన్యు గుణం వల్ల సంకర తేజం ఉన్నందున వల్ల ఈ మామూలు వరి రకాల కంటే కూడా ఎక్కువ దిగుబడినిస్తాయండి. ఓకే, ఇప్పుడు తల్లి మొక్కలలో జిబ్బర్లిక్ యాసిడ్ కూడా పిచికారీ చేయాలి అంటుంటారు కదా, ఎందుకు చేయాలి? జిబ్బర్లిక్ యాసిడ్ అనేది అది ఈ తల్లి మొక్కల్లో స్వతహాగా జన్యుపరంగా అది వంధ్యత్వం కారణంగా వాటిలో ఏమవుతుందంటే అది కంకి పూర్తిగా బయటకు రాదండి. అడుగు భాగము పొట్టాకులోనే ఉండిపోతుంది. దాంతో మనకు అడుగు భాగంలో ఒక 20 నుంచి 20% పువ్వులు మనకు లభ్యత ఉండవు, సీడ్ సెట్ కావడానికి ఉండదు. దానికి ఏం చేస్తామంటే ఈ జిబ్బర్లిక్ యాసిడ్ అనేది స్ప్రే చేసినట్లయితే తల్లి మొక్కల పైన అడుగు పొట్టాకులో మిగిలిపోయిన కంకి కూడా బయటకు వస్తుంది. మొత్తము కంకులో ఉన్న పూలన్నీ సీడ్ సెట్ చేయడానికి రెడీగా ఉంటాయి. అట్లాగే జిబ్బర్లిక్ యాసిడ్ వల్ల ఇంకో ప్రత్యేక గుణం ఏంటంటే ఆ పువ్వు బాగా విచ్చుకునేటట్లుగా చేస్తుంది. పువ్వు ఎక్కువ విచ్చుకున్నది అనుకోండి, అది పుప్పొడి తీసుకోవడానికి సీడ్ సెట్ చేసుకోవడానికి అవకాశం కొంచెం ఎక్కువ చేసినట్టు ఉంటుంది. దీనివల్ల మనము జిబ్బర్లిక్ యాసిడ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. కానీ జిబ్బర్లిక్ యాసిడ్ స్ప్రే చేయడం కూడా ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలనేది ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది పూత దశ 5 నుంచి 10% ఉంది అన్నప్పుడు మట్టుకే జిబ్బర్లిక్ యాసిడ్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. జిబ్బర్లిక్ యాసిడ్ హెక్టేర్కి అంటే 2.5 ఎకరాకి 60 నుంచి 90 గ్రాములు వాడుకోవచ్చు అండి. ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిబ్బర్లిక్ యాసిడ్ నీటిలో కరగదు. దీన్ని 70% ఇథనాల్లో కరిగించి తర్వాత స్ప్రేలో నింపుకొని నీళ్లు కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డోసుని ఒక్కసారిగా కాకుండా 2 వరుస రోజుల్లో మొదటి రోజు 60%, రెండో రోజు 40%, ఇట్లా చేసుకున్నారనుకోండి మీకు ఎక్కువ ప్రయోజనం కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది స్ప్రేయింగ్ సాయంత్రం పూట చేసుకుంటే మంచిది, 4 గంటల ప్రాంతంలో. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరండి? సార్ నా పేరు భీమరాజ్ మేడం. భీమరాజ్ గారు, అవును సార్. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ ఇది సంకర వరి రకాలు మాకు విత్తనోత్పత్తి ఎక్కడ దొరుకుతుంది సార్? అది బ్రీడర్ ఇవ్వగలుగుతారా లేకుంటే ఎక్కడ దొరుకుతుందో కొంచెం చెప్పగలుగుతారా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ అది నిర్మల్ జిల్లా మేడం, ఖానాపూర్ మండల్ మేడం. ఓకే ఓకే. ఇది సంకర వరి మాతృ రకాలండి. మాతృ రకాలు డైరెక్ట్గా ఇది రైతులకు ఇవ్వడం లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినలాగా ఇది చాలా నైపుణ్యంతో కూడిన కార్యక్రమము. అందువల్ల నేరుగా ఇది రైతులకి మాతృ రకాలు ఇవ్వడం లేదు. ఏదన్నా మీరు సీడ్ ఏజెన్సీ ద్వారా తీసుకుంటే మంచిదండి. ఇంకొకటి ఏంటంటే మీరు విత్తనోత్పత్తి చేయాలనుకున్నప్పుడు ఏదన్నా ట్రైనింగ్ దీంట్లో తీసుకొని తర్వాత చేసుకోవడం మంచిది. ఓకే సార్, రైట్. ఇప్పుడు అనుబంధ పరాగ సంపర్కం అంటే ఏంటి అసలు? అనుబంధ పరాగ సంపర్కం అంటే అండి, ఇప్పుడు పూత దశ వచ్చినప్పుడు మనము తల్లి మొక్క ఉంది, పళది కన్నం మొక్క ఉంది, రెండు పూత దశ వచ్చినప్పుడు మామూలుగా ఏమవుద్దంటే మగ మొక్కల నుంచి పరాగ కోశాల నుంచి పరాగ రేణువులు బయటకు వచ్చి అది వ్యాప్తి చెందుతాయండి. అది తల్లి మొక్కల పైన పడతాయి. ఇది పూత దశ అనేది వరిలో వారం నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. ఆ వారం నుంచి 10 రోజుల్లో ఉదయాన్న 9 నుంచి 12 మధ్యలో ఇది సంపర్కం జరుగుతుంది. ఈ టైంలో ఈ 9 నుంచి 12 అనే టైం ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి, ఆ రోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి 9 గంటలకే పువ్వు ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు మబ్బులు వేసుకుంటే 1 గంట 2 గంటలు లేట్ కావచ్చు. 9 నుంచి 12 మధ్యలో పూత జరుగుతుంది. అది వారం 10 రోజులు జరుగుతుంది. ఇది మామూలుగా అయితే పళది కన్నం మొక్క నుంచి పరాగకోశాలు విడుదలయ్యి తల్లి మొక్కలపై పడి సీడ్ సెట్ అవుతుంది. కానీ మనం విత్తనోత్పత్తి క్షేత్రంలో మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే విత్తన దిగుబడిని పెంచాలి. దాన్ని ఎట్లా పెంచాలి అంటే ఈ అనుబంధ పరాగ సంపర్కం అనేది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం.
ఈ అనుబంధ పరాగ సంపర్కం ఏంటంటే పంట పూత దశలో ఉన్నప్పుడు మగ మొక్క నుంచి పరాగ కోశాలు విడుదలవుతాయి కదా, దాన్ని మనము ఇంకా ఎక్కువ కదిలిస్తే అది ఎక్కువ వ్యాప్తి చెంది తల్లి మొక్కలపైన పడి మనకి ఎక్కువ విత్తనాలు సెట్ అవుతాయి అని దృష్టిలో పెట్టుకుని అనుబంధ పరాగ సంపర్కాన్ని చేస్తారు. దీన్ని ఎట్లా చేస్తారంటే పంట పూత దశలో ఉన్నప్పుడు పువ్వు ఓపెన్ అవుతుంది అనుకున్నప్పుడు ఇద్దరు మనుషులు అది వరుస దూరాన్ని బట్టి దూరం బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఇద్దరు మనుషులు ఒక తాడు పెద్ద పొడుగున్న తాడుని రెండు వైపులా పట్టుకొని ఆ పొలంలో పట్టుకుని లాగుతారు వరుసలో వెంబడి. అప్పుడు ఏమవుతుందంటే మగ మొక్కలు కదులుతాయి. కదిలినప్పుడు దాని నుంచి బాగా వ్యాప్తి చెందుతాయి. ఇది ఒక టెక్నిక్. అట్లా కాకుండా వరుసలో దూరం తక్కువ ఉందని అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే పొలంలో పనిచేసే వాళ్ళు చేతిలో కర్ర తీసుకొని ఆ మగ మొక్కల మధ్యలో వెళ్తారు. వెళ్ళి దాన్ని చేతులతో కదులుతూ పోయినప్పుడు ఆ మగ మొక్క కదిలి దాని నుంచి పరాగరేణువులు మామూలుగా వ్యాప్తి చెందేదానికంటే కూడా ఎక్కువగా వ్యాప్తి చెంది ఎక్కువ సీడ్ సెట్ కావడానికి మనకు సహాయం చేస్తుంది. ఓకే అండి, మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మేము రబీలో వేసుకోవడానికి హైబ్రిడ్ రకం, సంకరజాతి రకం, ఏ రకం 1010కి బదులుగా ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు ఏంటున్నాయి సార్? ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచి తయారు చేసిన రకాలు సార్, ప్రైవేట్ సంస్థలు నమ్మకం లేదా సార్? మన యూనివర్సిటీకి సంబంధించిన రకాలు ఏమి ఉన్నాయి సార్? ఓకే, ఇప్పుడు 1010 సంకరం కాదండి, వెరైటీ అది. 1010 ఉంది కదా సార్, 1010 మన దానికి సంకరం కాదు కదా సార్, అది నార్మల్ మామూలు వరి రకం అది. మనకు అంటే 1010 కన్నా బదులుగా ఎక్కువ వచ్చే రకాలు సార్. ఎక్కువ వచ్చేదంటే మా సంస్థ నుంచి DRRH2 ఉందండి. DRRH2 అనేది 115 రోజుల్లో పంటకు వస్తుంది. అది కూడా వేసుకోవచ్చు. అది సంకర వరి రకము, MTU 1010 లాంటి పంట వ్యవధి ఉన్న రకం. అంటే MTU 1010 కన్నా ఎక్కువ దిగుబడి అంటే ఇప్పుడు MTU 1010 40-45 బస్తాలు నాకు ఇస్తున్నా సార్. ఇప్పుడు 55-60 బస్తాలు దిగుబడి వచ్చే రకం ఇప్పుడు ఈ రకం వస్తుంది సార్? ఇది వస్తుందండి. DRRH2 ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో వాళ్ళు వరి గోధుమ క్రాప్ రొటేషన్ లో దీన్ని ఎక్కువ వాడుతున్నారు. ఇక్కడ కూడా పంట దిగుబడి బాగానే వస్తుంది, కాకపోతే ఇది ఎక్కువ ప్రాచుర్యంలో లేదండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనం తయారు చేసుకో అంటే మీరు తయారు చేసిన విత్తనాన్ని మేము కొంతమేర 20 గుంటలు అట్లా వేసుకొని చూసుకోవచ్చు కదా సార్? అట్లా చూసుకోవచ్చు అండి సార్. మన నెంబర్ చేస్తే హైదరాబాద్ దొరుకుతుంది సార్ విత్తనం? ఇది మేము కొన్ని ప్రైవేట్ కంపెనీస్ తో టైఅప్ పెట్టుకున్నామండి. కొన్ని కంపెనీస్ తో సీడ్ ప్రొడక్షన్ గురించి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మామూలు వరితో పోలిస్తే ఈ సంకర వరి ఎక్కువ దిగుబడి వస్తుంది అంటున్నారు కదా, మరి ఎందుకు అంత పాపులర్ అవ్వలేదు? అంత ప్రాముఖ్యత అయితే లేదు దీనికి మామూలు వరితో పోలిస్తే, ఇక్కడైతే లేదు, ఎందుకు? మంచి ప్రశ్న అడిగారండి. ఇది సంకర వరి దిగుబడి ఎక్కువ వచ్చినా ఎక్కువ ప్రాచుర్యం రాలేదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ. మొదటి తరం హైబ్రిడ్స్ లో క్వాలిటీ లేకుండా ఉన్నది. ఇక్కడ రైతులు మొదట ఉత్సాహపడి సంకర వరి సాగు చేయడము, సాగు చేసిన తర్వాత అనుకున్న క్వాలిటీ లేకపోవడంతో వాళ్ళు కొద్దిగా నిరుత్సాహపడి దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. దాంతో సంకర వరి అనేది ఎక్కువ ప్రాచుర్యంలో రాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన లాగా సన్నగింజ రకాలలో హైబ్రిడ్స్ లేకుండా ఉన్నాయి. అది కూడా ఒక మెయిన్ లిమిటేషన్ గా ఉన్నది. అది ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన లాగా దాదాపు ఒక 6 సంకర వరి వంగడాలు ఇప్పుడు ఫైన్ గ్రెయిన్ కేటగిరీ సాంబ మసూరి టైప్ లో ఉన్నాయి. ఈ రాబోయే కాలంలో ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి సంకర వరి దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం కావడానికి. మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ సంకర వరి వంగడాలు సాంబ మసూరిని పోలినవి మెల్లగా ప్రాచుర్యంలోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే సంవత్సరాల్లో ఇది ప్రాచుర్యం అవుతుందని ఆశిస్తున్నాము. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి.
నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు ప్రసాద్ అండి. నా పేరు ప్రసాద్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మామూలు డిస్ట్రిక్ట్. మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్ ఉన్నారు. శంకర విత్తనోత్పత్తి ఏ సీజన్ లో చేపట్టాలండి? ఫస్ట్ వన్. ఓకే. నెక్స్ట్, విత్తనోత్పత్తికై మీరేమైనా ట్రైనింగ్ ఇస్తారా, లేక టెక్నికల్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తారా? ఓకే. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. శంకర విత్తనోత్పత్తి ఏ సీజన్ లో చేపట్టాలి సార్? శంకర విత్తనోత్పత్తి రబీలో చేపట్టాలండి. ఓకేనండి. రబీలో ఎందుకు చేపట్టాలంటే ఇది సీడ్ ప్రొడక్షన్ ఖరీఫ్లో చేపట్టినట్లయితే పూత సమయంలో బాగా వర్షాలు వచ్చి మనకు విత్తనము సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. దాంతో రబీలో మట్టికి చేపడితే రబీలో పంట పూతకు వచ్చినప్పుడు, పంట పూతకు ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి చివరిలో లేకపోతే మార్చి మధ్యలో వస్తుందండి. ఆ టైంలో ఎండ బాగా ఉంటుంది, వర్షాలు ఉండవు, మంచిగా సీడ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో చేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత మీ రెండో ప్రశ్న, విత్తనోత్పత్తికి ట్రైనింగ్ ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు కదా. ట్రైనింగ్ మా సంస్థలో కూడా మేము ఎక్కువ మంది రైతులకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేము కండక్ట్ చేస్తాం. ఎక్కువ మందికి ఉంటే కనీసం ఒక 20-25 మంది. ఇంత ముందర మేము చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు అందరూ చాలా మంది ట్రైన్ అప్ అయిపోయారు. ఇప్పుడు అంత రిక్వెస్ట్లు రావడం లేదు. ఒక 20-25 మంది కలిసి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని వస్తే కనుక మేము మా ఎక్స్పెరిమెంటల్ క్షేత్రాల్లో తీసుకుని వెళ్ళి మేము మీకు అన్నీ చూపించడము చేస్తామండి. ఒక 5-6 రోజులు ట్రైనింగ్ చేసి మీకు అన్నీ దీంట్లో ఏమేమి నైపుణ్యాలు అవసరమో అవన్నీ కూడా మేము మీకు సహాయం చేయగలం. ఓకే సార్. ఇప్పుడు రైతులకి ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు కదా, సో సంస్థ ఎక్కడ ఉంది, ఎలా అప్రోచ్ అవ్వాలి రైతులు? మా సంస్థనే అప్రోచ్ కావచ్చు అండి. మా నిర్దేశక మహోదయులు ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయితే ఒక గ్రూప్ దెన్ ప్లాన్ చేయొచ్చండి. ICAR రాజేంద్ర నగర్, అదే. ఓకే. ఇప్పుడు ఈ పంటలో ఎరువుల యాజమాన్యం గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఏ ఎరువులు వాడాలంటారు? ఇవి మామూలు వరి రకాలకు ఏదైతే వాడతారో సేమ్ దీనికి సంకర వరికి మీరు ప్రత్యేకంగా ఎటువంటి సపరేట్ యాజమాన్య పద్ధతులు అవసరం లేదు. మామూలు వరి రకాలలో ఏదైతే మీరు వాడుకుంటారో వాడుకుంటే ఆ లోకల్ ఏరియా రిక్వైర్మెంట్ బట్టి అది వాడుకోవచ్చు అండి. దీనికి సపరేట్గా ఏమీ వాడడం అవసరం లేదు. ఇప్పుడు మామూలు వరితో పోలిస్తే వీటికి వ్యాధులు తక్కువగా వస్తాయా, లేదంటే ఎలా ఉంటుంది? వ్యాధులు మామూలుగా ఆ ఏరియాలో వచ్చేవన్నీ సంకరవరిలో కూడా వస్తాయి. దీనిలో ప్రత్యేకంగా వ్యాధి నిరోధక శక్తి అంటూ ఏదైనా ఉంటే తప్ప మామూలుగా వచ్చేవన్నీ దీంట్లో వస్తాయి. వచ్చినప్పుడు మనం ఆ సమయానికి తగినట్టుగా ఆ కంట్రోల్ మెజర్స్ వాడుకొని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఓకే సార్, సంకర వరి విత్తనోత్పత్తి గురించి ఎలా సాగు చేసుకోవాలి అనేది యాజమాన్య పద్ధతులన్నీ కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూశారు కదా, సంకర జాతి విత్తనోత్పత్తి ద్వారా మామూలు వరి కంటే కూడా అధిక దిగుబడిని పొందవచ్చు అని చెప్తున్నారు. మరి అదనపు సమాచారం కోసం కూడా సంప్రదించవచ్చు. అదనపు సమాచారం కోసం డాక్టర్ AS హరిప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త, ICAR IIRR, ఫోన్ నెంబర్ 9701007431. ఇది ఇవాల్టి రైతు నేస్తం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.